హలో వెల్కమ్ టు మై ఛానల్ చైతూస్ హ్యాపీ హోమ్. ఈరోజు ఫిష్ ఫ్రై ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: పసుపు హాఫ్ టీ స్పూన్, కారం హాఫ్ టీ స్పూన్, ఉప్పు హాఫ్ టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్, గరం మసాలా హాఫ్ టీ స్పూన్, 1 లెమన్ స్లైస్, ఇంకా కొంచెం ఆయిల్ అండ్ ఫిష్ పీసెస్ అండి. ఇవి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను, ఉప్పు వేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఒక హాఫ్ కేజీ. ఇప్పుడు ఇవి ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఇప్పుడు మసాలా తయారు చేసుకోవాలి. మనము ఈ మసాలా అంతా మనం ఈ ముక్కలకి అప్లై చేసుకోవాలి. సో అవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇంకా కొంచెం లెమన్ పిండుకోవాలి. లెమన్ అనేది కొంచెం పులుపుగా ఉంటుంది కదా, సో ముక్కల ఫ్రైకి కొంచెం లెమన్ పిండుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఈ మిశ్రమాన్ని అంతా మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కరెక్ట్గా మిక్స్ చేసుకొని ఫిష్ పీసెస్కి అప్లై చేయాలి. రెండు వైపులా బాగా అప్లై చేయాలి. ఈ మసాలా అంతా ముక్కలకి రెండు వైపులా పట్టే విధంగా మనం నీట్గా అప్లై చేసుకోవాలి. మసాలా బాగా ముక్కలకు పడితేనే మనకి ఫ్రై అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి. పెనం కొంచెం ప్రీహీట్ అయ్యాక దాని మీద మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి. సో మనం ఫ్రై కదా, ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా, మనం ఇందాక మసాలా అంతా అప్లై చేసిన ఫ్రై ముక్కలు ఈ పెనం మీద పెట్టుకోవాలి. మసాలా మంచిగా అప్లై చేసుకోవాలి. సో అప్పుడు ఫ్రై మంచి టేస్ట్గా వస్తుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, లేదంటే అవి అడి ఉంటుతాయి, పెనానికి అంటుకుపోతాయి. దీనిపైన కొంచెం మళ్ళీ ముక్కల పైన కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ముక్కలని మనం రెండు వైపులా మంచిగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చేప ముక్కలు బాగా ఫ్రై అయ్యాయి. నేను రెండో సైడ్ తిప్పి కాలుస్తున్నాను. మనం చేప ముక్కల్ని రెండు సైడ్లో తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్లో కొద్దిసేపు కాలాక తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఇలా రెండు వైపులా తిప్పడం వల్ల ముక్కలు బాగా కాలుతాయి, మంచిగా ఫ్రై అవుతాయి. ఫ్రై కంప్లీట్ అయిందండి. సో నేను ఒక సర్వింగ్ ప్లేట్లో తీసి పెట్టుకున్నాను. చూసారా, రెండు వైపులా బాగా కాలిపోయాయి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది. సో మసాలా కూడా బాగా పట్టింది ముక్కలకి. మీరు ఇంట్లో ఈజీగా తయారు చేయొచ్చండి, ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ అండి ఫిష్ ఫ్రై చేసుకోవడం.